నేను అమెజాన్లో ఈ స్టిక్కీ ట్రాప్స్ని ఆర్డర్ చేశాను. ఇందులో 20 ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అండ్ 5 బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వచ్చాయి. కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ పడింది. ఈరోజు సెటప్ చేసుకుందామా ఇది? ఓకే రండి, దీని యూజెస్ తెలుసుకుంటూ సెటప్ చేసుకుందాం. వెళ్దాం రండి. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ మనం సెటప్ చేసుకునే ముందు కర్ర పుల్లలు సెట్ చేసుకోవాలి. వాటిని కట్టి నిలబడడానికి సైజు ఎలాంటిది చూస్ చేసుకోవాలనేది మన ఫీల్డ్లో ఉన్న క్రాప్ని బట్టి ఉంటుంది. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎలా సెటప్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మెయిన్గా బుక్ చేయడానికి కారణమే ఈ చిల్లీ ఫీల్డ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, లీఫ్ కర్ల్ వైరస్ వచ్చింది. వైరస్కి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్కి సంబంధం ఏంటి బ్రో అంటే, మనం సెటప్ చేస్తూ మాట్లాడుకుందాం అసలు ఇలా చిల్లీ దానికి ఇలాగ ఎందుకు వస్తుందో సెటప్ చేద్దాం. ఇప్పుడు స్టిక్కీ నేచర్ మామూలుగా లేదు, దీనికి 2 పక్కల గమ్ ఉంది. ఫస్ట్ ఇలా స్టిక్ ఇలా లోపలికి పంపించేసుకొని, స్టిక్ దాదాపుగా ఒక 60 to 70 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోండి. ఫర్ ట్రాన్స్ప్లాంటింగ్ అంటే ఇవి మనం ట్రాన్స్ప్లాంట్ చేసి అరౌండ్ 30 days అవుతుంది. ఈ హైట్ ఉంది చూసారా, ఈ హైట్ని బట్టి అరౌండ్ ఈ హైట్ ప్లాంట్ కన్నా ఒక 20 to 10 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ హైట్లో ఉంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని కట్టేద్దాము. అవును, ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మెయిన్ యూజ్ ఏంటంటే, మన ఫీల్డ్లో ఎఫిడ్స్ కానీ ట్రిప్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎల్లో కలర్కి ఆ ఎఫిడ్స్, ట్రిప్స్, మాత్స్ అవన్నీ అట్రాక్ట్ అవుతాయి దీనికి. ఈ కలర్కి, ఎల్లో కలర్కి స్పెషల్గా వాటి కోసం డిజైన్ చేసినది. అట్రాక్ట్ అయ్యి అవి ఎగురుకుంటూ వచ్చి దీని కలర్ అట్రాక్ట్ అయినప్పుడు, దీని మీద వాడినప్పుడు అవి అతుక్కొని చనిపోతాయి అన్నమాట. సో ఇది అందరికి తెలిసిందే. అండ్ ఇంకొకటి, మనం లీవ్స్ చూపించా కదా ఇందాక, దీనికి లీఫ్ కలర్ వైరస్ వచ్చింది. దీనికి సంబంధం ఏంటంటే, ఈ లీఫ్ కలర్ వైరస్ అనేది వైట్ ఫ్లైస్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట, ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి. సో వాటిని మనం కంట్రోల్ చేయడానికైనా, వాటిని చంపడానికైనా మన ఆర్గానిక్ ఫార్మింగ్లో కానీ న్యాచురల్ ఫార్మింగ్లో కానీ మనం పెస్టిసైడ్స్ అనేవి కొట్టము. చూడండి ఎంత స్టిక్కీగా ఉందో. దీనికి ఉండగానే ఏదో పురుగు అతుక్కుంది చూడండి, అలాడిపోతుంది, బయటకు వెళ్తుంది, చచ్చిపోయింది. చూడండి ఎంత స్టిక్కీ నేచర్ ఉందో. నేను తప్పుగా తీస్తున్నాను, స్ట్రైట్గా కాకుండా పైనుండి కాకుండా సైడ్గా తీస్తే ఈజీగా వస్తుంది అండ్ ఎటువంటి డ్యామేజ్ అవ్వట్లేదు దానికి. నేను ఇది వీడియో తీసిన తర్వాత అబ్జర్వ్ చేశాను వేరే వాటికి సెటప్ చేసేటప్పుడు. ఈ హైట్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట. అండ్ మనకి మెయిన్ ఓవర్ సివియారిటీ తెలుస్తుంది. మన ఫీల్డ్లో పురుగులు ఉన్నాయని అందరికీ తెలుసు, మన ఫీల్డ్లో పురుగులు ఉంటాయని. కాకపోతే అది ఎంత మొత్తంలో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో, దీనికి మన పెస్ట్ అట్రాక్ట్ అయ్యేదాన్ని బట్టి మనం దానికి చర్యలు తీసుకోవచ్చు. ఇన్ కేస్ తక్కువ ఉన్నాయి అనుకో, ఓకే తక్కువ ఉన్నాయి, మనం అవేమి నియమాస్త్రంగా ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని మనం లైట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్కువ ఉంటే దానికి నెక్స్ట్ ఫర్దర్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి వీటిని మనం నిర్మూలించడానికి అని ఆలోచన చేయించుకోవడానికి ఇది ఒక హెల్ప్ అవుతుంది. పాపమే, బట్ తప్పదు కదా మన ఫీల్డ్ని సేవ్ చేసుకోవడానికి. మనది గార్డెన్ కాబట్టి బెడ్గా ఒకటి సెట్ చేసుకుందాం, డిఫరెంట్ డిస్టెన్స్లో సెట్ చేసుకుందాం. ఒకటి స్టార్టింగ్లో పెడితే, ఇంకో బెడ్కి మధ్యలో, ఇంకో బెడ్కి చివర, అలా పెట్టుకుంటూ వెళ్దాం. అండ్ మోర్ ఓవర్ మనం స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్తే బెడ్స్తో సంబంధం లేకుండా మినిమం ఒక 5 meters గ్యాప్ ఉండాలి ఒక స్టిక్కీ ట్రాప్ నుండి ఇంకో స్టిక్కీ ట్రాప్కి. మోర్ ఓవర్ కలుపు తీసుకుంటూ ఉంటే ఏ బాధ ఉండదు. కొన్ని ఇన్సెక్ట్స్ అయితే అచ్చంగా కలుపు వల్లే వస్తాయి. దీని గమ్ ఎంతకాలం ఉంటుందంటే, ఇది వింటర్ సీజన్ కాబట్టి ఒక 1 month ఉంటుందేమో, కరెక్ట్గా చెప్పలేం. బట్ నేను మీకు షార్ట్స్లో చెప్తాను, ఒక 1 month అబ్జర్వ్ చేసి. ఆ 1 month తర్వాత పెట్రోలియం ఆయిల్ కానీ పెట్రోలియం జెల్ కానీ ఈ బోర్డుకి అప్లై చేసుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మెయిన్గా ఎఫిడ్స్, పేనుబంక, వైట్ ఫ్లైస్, తెల్లదోమ, ట్రిప్స్, తామర పురుగు, లీఫ్ హోపర్, పచ్చదోమ, లీఫ్ మైనర్, ఆకు తుల్చే పురుగు, మోత్స్, వీటి మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇవి అట్రాక్ట్ చేస్తుంది ఎల్లో కలర్ అనేది వాటిని. బ్రింజాల్ ప్లాంట్ హైట్ ఉంటుంది కాబట్టి ఈ హైట్లో సెట్ చేసుకోవాలి ఎల్లో స్టిక్కీ ట్రాప్ని.
కొనకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని. అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో మీరు అది చూడొచ్చు. ఇప్పుడు బ్లూ స్టిక్కీ ట్రాప్ ఎక్కువ క్రేపర్స్కి, క్లైంబర్ ప్లాంట్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే పాకే మొక్కలు, అంటే వీటి ఏరులో ఎక్కువ బలం ఉండదు కాబట్టి ఇవి పాకుతాయి అన్నమాట. దేనికైనా అల్లించాలి. సో ఇలాంటి దారం ఒకటి తీసుకొని మనం ఈ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ఇలా క్లైంబర్ ప్లాంట్స్కి, క్రీపర్ ప్లాంట్స్కి, ఎందుకంటే ఈ క్లైంబర్స్కి, క్రీపర్స్కి ఎక్కువ లీఫ్ మైనర్ అంటే లీఫ్కి హోల్స్ వేసేసుకొని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట వాటి లార్వా. ఒక పెద్ద పురుగు వచ్చి గుడ్లు పెడుతుంది ఆకు మీద. సో ఆ పెద్ద పురుగుని మనం నిర్మూలించడానికి ఈ బ్లూ స్టిక్కీ ట్రాప్ యూజ్ చేస్తాం. బ్లూ స్టిక్కీ ట్రాప్ ఎందుకంటే వాటిని ఈ కలర్ అట్రాక్ట్ చేస్తుంది, బ్లూ కలర్. సో దాని లీఫ్స్ దగ్గర ఇలాగా. ఈ బ్లూ స్టిక్కీ ట్రాప్ ఎందుకు పెడుతున్నామంటే ఈ బ్లూ కలర్ అనేది త్రిప్స్, తామర పురుగు అండ్ లీఫ్ మైనర్, ఆకు తొలిచే పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలా హ్యాంగ్ చేసుకుందాం, ఇలా సెటప్ చేసుకోవాలి ఈ స్టిక్కీ ట్రాప్స్. అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్స్ నమ్మేది ఒక దిష్టిలాగా ఉంటుంది అన్నమాట ఇవి చూస్తాకి. మన దగ్గర 100% ప్యూర్ హనీ అనేది అవైలబుల్గా ఉంది గైస్. ఆరోగ్యవనం ఆర్గానిక్స్, న్యాచురల్, ప్యూర్ అండ్ జెన్యూన్ హనీ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అగ్రికల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి కదా అగ్రికల్చర్ గురించి.